నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. జీవితంలో సమస్యలు, బాధలు, వైఫల్యాలు నీడల వంటివి. మన దృష్టి వాటిపైనే నిలిస్తే ప్రయాణం ఆగిపోతుంది. కానీ ఆశ, ధైర్యం, విజయం ఉన్న దిశగా చూస్తే జీవితం కొత్త కాంతితో మెరవడం ప్రారంభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 15 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్య అస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం రాత్రి 2:32. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:13. తిథి ఏకాదశి రాత్రి 9:20 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం చిత్త ఉదయం 11:03 వరకు, తదుపరి స్వాతి. కరణము భవ ఉదయం 8:02 వరకు, తదుపరి భలవ రాత్రి 9:20 వరకు, తదుపరి కౌలవ. యోగము శోభనము మధ్యాహ్నం 12:28 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:26 వరకు. యమగండం ఉదయం 10:48 నుండి 12:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:33 నుండి 2:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుండి 3:28 వరకు. వర్జ్యం సాయంత్రం 5:26 నుండి 7:14 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:09 నుండి 5:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:33 వరకు. డిసెంబర్ 15 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 9:20 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సోమవారం రాత్రి అనగా తెల్లవారితే మంగళవారం 4:18 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. దీనినే ధను సంక్రమణం అంటారు. ఈ సమయం నుంచి శూన్యమాసం ప్రారంభమవుతుంది. పల్లె ప్రజలు దీన్నే నెలపట్టు పట్టడమని, శూన్యమాసం ప్రారంభమని అంటారు. ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు ఎటువంటి శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా వివాహానికి, గృహప్రవేశానికి దూరంగా ఉండాలి. చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం.
సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. సఫల ఏకాదశి. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అమృత సిద్ధి యోగం శుభకార్యాలకు సంబంధించిన అద్భుతమైన యోగం. ఈరోజు ప్రశ్న. ధనుర్మాసంలో సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధం ఏమిటి? సుప్రభాతం, భగవద్గీత, తిరుప్పావై, మహాభారతం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృషభ రాశి. కొన్ని కార్యక్రమాలు మరింత వేగవంతంగా సాగుతాయి. మిథున రాశి. మీ అభిప్రాయాలు ఎటువంటి దాపరికాలు లేకుండా వెల్లడిస్తారు. కర్కాటక రాశి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సింహరాశి. ఎవరేమన్నా మౌనం వహిస్తూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కన్యరాశి. ఆపదలో ఉన్నవారికి సహాయం అందించేందుకు సిద్ధపడతారు. తులారాశి. మీ అభిప్రాయాలను మిత్రులు విశ్వసిస్తారు. వృశ్చిక రాశి. పనిలో ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వయం నిర్ణయాలతో ముందుకు సాగుతారు. కుంభరాశి. స్థిరమైన అభిప్రాయాలతో కొన్ని వ్యవహారాలు చేపట్టి పూర్తి చేస్తారు. మీనరాశి. ముఖ్యమైన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.